Hello students, welcome to Sunday Academy of Mathematics online class. BSc School Student Math online classes లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నది త్రికోణమితి. అది ట్రిగోనమెట్రీలో ఉన్నటువంటి పార్ట్ 5 డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 4 పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు 5th పోర్షన్కి వచ్చాం. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇందులో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్, త్రికోణమితీయ అనువర్తనాలు, నిష్పత్తుల అనువర్తనాలు. అంటే ఆల్రెడీ మీరు sin a ప్లస్ బి sin a మైనస్ బి కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి మీరు చదువుకున్నారు కదా. అక్కడ ఏ ప్లస్ బి అంటే ఏంటి? రెండు కోణాల సమ్మేళనం ఇచ్చేవారు. ఈ రెండు కోణాలను కలిపి మరొక కోణంగా అనుకున్నప్పుడు ఎలా చేస్తాము అదొకటి. త్రిభుజాలకు సంబంధించిన ధర్మాలు ఎలా ఉంటాయి, ఇటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన ఫార్ములా మాత్రం రాస్తున్నాను. sin of a plus b equal to sin a cos b plus cos a sin b. ఆల్రెడీ క్రితం వీడియోలో ఏమైనా చెప్పుండొచ్చు, మరలా ఆ వాటి నుంచి మీకు ఆన్సర్ ఇస్తాను చెప్తున్నాను. sin of a minus b equal to sin a cos b minus cos a sin b. నేనేం చేస్తున్నానంటే ఈ రెండు ఈక్వేషన్ ని యాడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి దట్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ బి అయినా. ఇది థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ 1 మైనస్ 2 చేస్తుంది. ఓకే, దీని నుంచి సైన్ ఆఫ్ a plus b minus sin of a minus b that equal to 2 cos a sin b. 2 cos a sin b వస్తుంది. ఇదే విధంగా కాస్ కూడా రాస్తుంది. అంటే కాస్ a ప్లస్ బి కాస్ a మైనస్ బి. ఇంకా రాయట్లేదు, డైరెక్ట్గా చూపిస్తాం. కాస్ a ప్లస్ బి ఓకేనా ప్లస్ కాస్ a minus equal to 2 cos a cos b. 2 cos a cos b అని వస్తుంది. అలాగే cos ఓవర్ a plus b minus cos a minus b equal to minus 2 sin a sin b. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. minus 2 sin a sin b అని ఇస్తాం అనమాట. ఓకే, దాంతోపాటు మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్కి చెప్పేసాం. sin a ప్లస్ బి ఇంటూ sin a మైనస్ బి ఈక్వల్ టు sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b అని ఒకటి చెప్పాను. అలాగే cos a ప్లస్ బి ఇంటూ cos a మైనస్ బి ఇది ఇస్తే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b అని కూడా చెప్పాను. ఓకే, కాస్ట్కి మాత్రం కాస్ట్ సైన్ వస్తాయి, కానీ సైన్కి సైన్లే వస్తాయి. ఇది చెప్పడం జరిగింది. సో మొట్టమొదటిగా మీకు ఆల్రెడీ తెలిసిన రిలేషన్స్ని కంబైన్ చేయడం వల్ల కొత్తగా ఒక ఫార్ములా వస్తాయి. వాటినే ట్రాన్స్ఫర్మేషన్స్ అని అంటారు. ఓకే, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అని అడిగే క్వశ్చన్ రావచ్చు. కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి, ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనకు కనబడతాయి అన్నమాట ఈ టాపిక్లో. ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నారు. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన సూత్రాల నుంచి కొత్తగా ఏవైనా క్రియేట్ చేస్తున్నాం. సో సంకలన, గుణన, అనువర్తనాలు అనేవి ఉంటాయి. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడిషన్ రూల్స్ అండ్ ఆల్సో మల్టిప్లికేటివ్ రూల్స్. ఓకే, సో వాటిని బేస్ చేసుకుంటాం. సో ఇంకా నెక్స్ట్ దీని నుంచి తర్వాత ఇంకా మనకి ఏమి అడుగుతారు అంటే నువ్వు ఆల్రెడీ కొన్ని కనిపెట్టావా. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు సమ్ సి నువ్వు ఎగ్జ్యూమ్ చేసుకుంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు సమ్ డి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు సమ్ సి, ఏ మైనస్ బి ఈక్వల్ టు సమ్ డి అని అనుకుంటే కనుక ఇవి రెండు యాక్చువల్లీ ఏమవుతుంది? సి ప్లస్ డి ఈక్వల్ టు 2a రా. ఏ ఈక్వల్ టు ఏమైనా సి ప్లస్ బి బై 2 కదా. ఇంకా సేమ్ వే సి మైనస్ డి ఈక్వల్ టు ఏమవుతుంది? 2b. బి ఈక్వల్ టు సి మైనస్ డి బై 2a. ఈ రెండు విలువలను అంటే ఏ ఒకటి
బి ఒకటి నీకు తెలిసిన రెండు విలువలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొచ్చి సూత్రాలు ఇది నువ్వు ఆల్రెడీ ఇలా సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ బి. అంటే నా ఎయిమ్ ఏంటంటే ఎంటైర్ ఏబిలు మొత్తం సిడిలోకి మారిపోవాలి, అలా ఒక సూత్రం క్రియేట్ చేయాలి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ప్లస్ బి యూ సబ్స్టిట్యూట్ డి, సి ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ మైనస్ బి యూ సబ్స్టిట్యూట్ డి అన్న. అంటే ఏ ప్లస్ బి ఉన్న చోట సి పెట్టి, ఏ మైనస్ బి ఉన్న చోట డి పెట్టి, అప్పుడు ఏమవుతుంది సైన్ సి ప్లస్ సైన్ బి. ఓకేనా, ఇప్పుడు 2 టైమ్స్ ఆఫ్ సైన్ ఏ అంటే ఏమనుకున్నాం సి ప్లస్ బి బై 2, ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ బి అంటే సి మైనస్ డి. ఇదో కొత్త రూల్, సైన్ సి ప్లస్ సైన్ డి సూత్రం 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి. ఇంకా సేమ్ సైన్ సి మైనస్ సైన్ డి అంటే సెకండ్ రూల్లో నువ్వు మరలా ఏ ప్లస్ బి మైనస్ రూల్లో పెట్టి మళ్ళీ ఇలా 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సైన్ సి మైనస్ డి బై 2 అనేది రావాలి. ఇంకా సేమ్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు 2 కాస్ c plus d by 2 into cos c minus d by 2 గా రాస్తాం. క్లైమాక్స్ cos c minus cos d equal to minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉన్నప్పుడు ఏది సి అనుకున్నా ఏది డి అనుకున్నా కన్ఫ్యూజన్, మైనస్ ఉన్నప్పుడు మాత్రం ఆర్డర్లో తీసుకోండి. ప్లస్ ఉన్నప్పుడు మీరు ఎటు సి పెట్టినా ఎటు డి పెట్టినా వాటి వల్ల వచ్చే సమస్య ఏమి ఉండదు. ఓకేనా, సో మీకు నచ్చినట్టుగా మీరు ఏం పెట్టినా పర్వాలేదు. ఓకే, సో ఇది ఇనిషియల్గా ట్రిగోనోమెట్రిక్ ట్రాన్స్ఫార్మేషన్ సంబంధించిన కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు వీటి మీద క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు చూసిన తర్వాత మనం మిగతా వాటిలో ఒక శాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, 2 క్వశ్చన్స్ తీసుకున్నాను మీకోసం, జస్ట్ ఫార్ములా రిలేట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, sin 78 ప్లస్ కాస్ 132 అన్నాను. ఒకటి నీ ఇష్టం, లెక్కను పూర్తిగా సైన్లోనైనా ఉంచు లేదా కాస్లోనైనా ఉంచు. ఇక్కడ ఆల్రెడీ కాస్ 132 ఉంది కదా, నేను సైన్ 78ని కాస్ ఆఫ్ 90 మైనస్ 78 అని రాయొచ్చు కదా, ఎందుకంటే కాస్ సైన్ థీటా ఈక్వల్ కాస్ 90 మైనస్ థీటా, సో కాస్ 12. ఓకే, సో సైన్ కాస్ ఈక్వల్ అవ్వాలంటే ఆ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 90 అవ్వాలి. 78కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది, 12 యాడ్ చేస్తే వస్తుంది. సో ద గివెన్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ cos 12 ప్లస్ cos 132 ఏనా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, cos c ప్లస్ cos d. ఓకే, నువ్వు ఏదైనా పెట్టుకో. సో దీని ఫార్ములా ఏమవుతుంది, 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2. పెద్దది మైనస్ చిన్నది తీసుకుంటున్నాను, కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. సో 2 cos 144 బై 12 ఇంటూ cos 120 by 2 and 120 by 2. So 2 cos 72 into cos 60 degrees. Cos 72 అన్న sin 18 అన్న ఓకే, cos 60 అంటే 1 2 క్యాన్సిల్, sin 18 అంటే ఎంత √5 1. అదొక సో జస్ట్ మనం ఫార్ములాని గుర్తించుకుంటే ఎలా చేయవచ్చు. ఓకేనా, సో నేను అదే చెప్తున్నాను, కాస్ సి ప్లస్ కాస్ డిగా మార్చు లేదా సైన్ సి ప్లస్ సైన్ డి మార్చు, రెండు ఒకేలా మార్చు. కొంతమంది ఏం చెప్తారంటే కాస్ 132ని మైనస్ కాస్ 48గా రాసుకుంటాం, మైనస్ కాస్ 48గా మార్చుకున్న తర్వాత మళ్ళీ కాస్ 48ని సైన్ ఆఫ్ 42గా మార్చుకున్నాం, సైన్ 78 మైనస్ సైన్ 32గా కూడా లెక్క మార్చు, సైన్ 42గా కూడా మార్చు. సో అప్పుడు కూడా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది, బట్ టైం ఎక్కువైపోతుంది, అందుకే నేను ఫస్ట్ వాళ్ళలోకి మార్చాను. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇక్కడ 21 ఇంటూ కాస్ 9 మైనస్ కాస్ 84 ఇంటూ కాస్ 6గా ఉంది. సో ఎప్పుడైనా సరే లెక్కని పూర్తిగా ఒకే దాంట్లోకి మార్చేలాగా చేయండి. ఇది సైన్ ఏ కాస్ బి అని ఉంది కదా, ఈ పక్కన కూడా సైన్ వచ్చేలాగా రాసుకోండి. అలా చేస్తే కొంచెం మీకు ఈజీగా అవుతుంది. మనం నేర్చుకున్న సూత్రాల్లో 2 sin A sin B 2 cos A cos B ఇవి ఉన్నాయి కదండి. ఓకేనా, సో అలా వచ్చేలాగా లెక్కను మార్దాం అనుకుంటున్నాను.
సో ఇలా పెట్టాను కొంచెం మీ కంఫర్ట్ కోసం 2 sin A cos B, ఇది 2 cos A cos B గా ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు సూత్రాల్లో నేర్చుకున్నారు కదా, sin of A plus B plus sin of A minus B ఈ వేలో నేర్చుకున్నారు కదా. సో అదే రకంగా ఫార్ములా వస్తే మీకు కంఫర్ట్గా ఉంటుందని అనేసి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ 2 sin A cos B అంటే ఏంటి, sin of A plus B ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి గుర్తునే ఉంటుంది, ఇది రాసింది. నెక్స్ట్ మైనస్ 2 cos A cos B అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, సో హాఫ్ ఇంటూ ఇది సైన్ 30, ఇది ప్లస్ సైన్ 12 మైనస్ కాస్ 90 జీరో రాయకు, కాస్ 78. ఓకే, నీకు ఆల్రెడీ తెలుసు sin A ఈక్వల్ టు కాస్ B అనాలి అంటే A ప్లస్ బి 90 అవ్వాలి. 12 ప్లస్ 78 ఈక్వల్ టు 90 అనా, ఇది sin A ఈక్వల్ టు కాస్ B కదా, మీరు రెండు క్యాన్సిల్ చేసి ఇచ్చా. ఓకే, ఇంకేం మిగులుతుంది, 1/2 ఇంటూ sin 30 అనేది వస్తుంది. సో 1/2 ఇంటూ sin 30 ఎంత, 1/2. సో టోటల్ ఆన్సర్ 1/4 అన్నమాట. ఓకేనా, సో నీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ గుర్తుంటేనే తొందరగా లెక్క అవుతుంది, లేదంటావా క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది, అప్పుడు నీకు సమ్ ఇంకెంత క్రిటికల్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించుకో. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మరొకటి sin 34 ప్లస్ cos 64 మైనస్ cos 4. ఫస్ట్ కాస్లో ఉన్న దాన్ని కూడా వదిలేదు, అదే చేసే cos C మైనస్ cos B ఈక్వల్ టు మైనస్ 2 sin C ప్లస్ B బై 2 ఇంటూ sin C మైనస్ B బై 2. దీని sin 34 మైనస్ 2 ఇంటూ sin 64 ప్లస్ 4 బై 2 ఇంటూ sin 64 minus 4 by 2. So sin 34 minus 2 sin 68 by 2. 34 into sin 30. Sin 34 minus 2 sin 34 into sin 30 1 by 2. 2 cancel. So sin 34 minus sin 34 that equal to 0. ఓకే, మీకు క్లారిటీ వస్తుందా. సో కావాలని మీరు చెక్ చేస్తారా లేదా అని ఇటువంటి ఇస్తూ ఉంటారు, ఎగ్జామ్లో కూడా అడిగారు. సో 0 వచ్చే ఆన్సర్స్ కానీ 1 వచ్చే ఆన్సర్స్ కానీ ఉన్న క్వశ్చన్లు చాలా చోట్ల మనకి ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత చూద్దాం. ఇది చూడండి, cos స్క్వేర్ 76 ప్లస్ cos స్క్వేర్ 16. చూడండి ఇక్కడ కొంచెం మీరు టైపింగ్ వాళ్ళు 276 అవ్వచ్చు. సో టైపింగ్ ఎర్రర్స్ని బట్టి మనం కొంచెం అర్థం చేసుకోండి. cos స్క్వేర్ 16 మైనస్ cos 76 ఇంటూ cos 16. నువ్వు గమనించినట్లయితే ఇది ఎలాగా చూడడానికి 2 cos A cos B అనుకోవచ్చు, కానీ ఈ రెండు అలా లేవు కదా. అలా లేనప్పుడు నువ్వు వాటిని ఐదర్ సైన్లో కానీ కాస్ట్లో కానీ మార్చుకో, అలా మార్చుకుంటే లెక్క మారుతుంది. ఓకే, సో cos స్క్వేర్ 76 ప్లస్ దీన్ని ఏదో ఒకదాన్ని మార్చాలి, 1 మైనస్ sin స్క్వేర్ 16గా రాశాను. దీన్ని హాఫ్ ఇంటూ 2 cos A cos B గా మార్చాను. ఇది చూడడానికి ఎలా ఉంది, ఇది అలా 1 నుంచే ఇది cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B లా ఉంది. అంటే cos A ప్లస్ B ఇంటూ cos A మైనస్ B కదా మనం రాసింది, గుర్తుందా మీకు, సూత్రాలు చెప్తున్నాం. మైనస్ హాఫ్ ఇంటూ ఇది 2 cos A cos B కాబట్టి cos A ప్లస్ B cos A ప్లస్ B cos A మైనస్ Bగా రాస్తాం. A మైనస్ Bగా రాస్తాం. ఇది ఎంత అవుతుంది చూడు, 1 ప్లస్ cos 92 cos 90 cos 60 1/2 మైనస్ 1/2 ఇంటూ cos 92 మైనస్ 1/2 ఇంటూ cos 60 డిగ్రీస్ వచ్చింది. సో ఈ రెండు క్యాన్సిల్ అయినా చూడండి అయిపోయింది. సో 1 మైనస్ 1/2 ఇంటూ cos 60 1/2 ఏ కదా, దట్ ఈక్వల్ టు 1 మైనస్ 1/4 దట్ ఈస్ 3/4. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్ టైం ఈ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన వన్ ఆఫ్ ద మోడల్. ఓకే, సో ఎప్పుడైనా లెక్క చేసేటప్పుడు
స్క్వేర్లో ఉంటే నువ్వు లెక్క చేయలేవు, నీకు అన్కంఫర్టబుల్ ఉంటుంది. స్క్వేర్లో ఉంటే రెండే కండిషన్లు, ఆ రెండు యాడ్ చేస్తే 90 అయినా రావాలి, లేదా రెండు యాంగిల్స్ ఈక్వల్గానే ఇచ్చి ఉండాలి. అంటే కాస్ స్క్వేర్ 76 ప్లస్ సైన్ స్క్వేర్ 76 అలా ఇచ్చున్నా 1 అంట, లేదా కాస్ స్క్వేర్ 76 ప్లస్ కాస్ స్క్వేర్ 14 అని ఇవ్వాలి. అప్పుడు యాడ్ చేస్తే 90 కాబట్టి 1 అని తీసుకోవచ్చు. అలా ఈవెన్ ఏ లెక్కనైనా నువ్వు కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బిగా మార్చాలి, లేదా సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి హెచ్లా మార్చుకోవచ్చు, లేదా 1 ప్లస్ కాస్ 2a ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ, 1 మైనస్ కాస్ 2a ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఏ అనే రిలేషన్స్ చెప్పాను కదా, అందులో పైన మార్చుకోవాలి. అలా మార్చినప్పుడు మాత్రమే నువ్వు సమ్ని సాల్వ్ చేయాలి. అర్థమవుతుందండి? ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. కాస్ 12 ప్లస్ 84 ప్లస్ 132 ప్లస్ 156 అన్నమాట. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే 4 రకాల కోణాలు ఇచ్చారనుకోండి, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈక్వల్ టు సమ్ 0 డిగ్రీస్ అని చివరం రావాలి, 10 లాగా ఏది ఉన్నా సరే ఆ రెండింటిలో వచ్చినప్పుడు చివరి 0 రావాలి. అంటే రెండు యాంగిల్స్ కలిపినా లేదా సబ్ట్రాక్ట్ చేసిన ఏదో ఒకలాగా మీకు 0 రావాలి. సో ఇక్కడ చూడు, జస్ట్ మీకు అర్థమాట, 156 ప్లస్ 84 240 0 అనే టర్మ్ వచ్చిందా, అలాగే 132 మైనస్ 12 ఈక్వల్ టు 120 0 అనే టర్మ్ వచ్చిందా లేదా? ఓకే, సో అలా వచ్చేలాగా నువ్వు మార్చుకుంటే అది లెక్కన అది ఆర్డర్లో చేయాలి. చూస్తూ కాస్ 132 ప్లస్ కాస్ 12 ఒకటి, నెక్స్ట్ కాస్ 156 ప్లస్ కాస్ 84 ఒకటి. ఓకే, సో అలా నువ్వు మార్చుకుంటే అప్పుడు కాస్ సి ప్లస్ కాస్ బి నువ్వు వాడేయచ్చు డైరెక్ట్గా. ఓకే, సో ఇది చూడు, ఇప్పుడు 2 కాస్ a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ a మైనస్ b బై 2. సేమ్ వే 2 కాస్ 156 ప్లస్ 84 బై 2 ఇంటూ కాస్ 156 మైనస్ 84 బై 2. ఓకే, సో ఇది చూడు, 2 కాస్ ఇది 144 బై 2. నేను డైరెక్ట్ వేసేస్తున్నాను స్టెప్స్ కొన్ని, మీరు కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. 130 minus 12 120 by 2 cos 60 plus 2 cos 240 by 2 120 into cos 156 నుంచి 80 తీసి 72 by 2 cos 36. ఓకే, సో 2 cos 72 అలా ఉంచేయండి. cos 60 అంటే 1 by 2 ప్లస్ 2 ఇంటూ cos 120 అంటే మైనస్ 1 by 2 ఇంటూ cos 36. సో 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. ఇంకేమొచ్చింది చూడండి, కాస్ 72 మైనస్ కాస్ 36 వచ్చింది, కాస్ 72 మైనస్ కాస్ 36 వచ్చింది. ఓకేనా? సో సైన్ 18 మైనస్ సైన్ 54గా రాస్తాం, ఎందుకంటే మనకు డైరెక్ట్గా తెలుసు కదా అది. సైన్ 18 అంటే √5 మైనస్ 1/4, ఇది మైనస్ √5 ప్లస్ 1/4 అనమాట. ఓకే, సో √5/4 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మైనస్ 1/4 ఒకటి వస్తుంది, పక్కన మైనస్ 1/4 వస్తుంది. సో మొత్తం యాడ్ చేస్తే మైనస్ 2/4 అయినా దట్ ఈక్వల్ టు మైనస్ 1/4. ఓకే, ఇక్కడ ప్లేస్ లేదని పక్కన చేశాను, ఒకసారి చూసుకోండి. క్యాలిక్యులేషన్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. కాస్ 72 తెలిస్తే వేసుకో, కాస్ 36 తెలిస్తే వేసుకో. లేదు సార్ నేను మళ్ళీ చేస్తాను సార్, మైనస్ 2 సైన్ 54గా రాస్తాను సార్ అని, తర్వాత మళ్ళీ మైనస్ 2 సైన్ 18గా రాస్తాను సార్ అంటే నీ ఇష్టం, నువ్వు ఎలా చేసినప్పుడు ఫైనల్గా వచ్చి ఆన్సర్ ఏంటి నీకు మైనస్ 1/2 అనేది నీ ఆన్సర్గా వస్తుంది. సో నువ్వు ట్రై చేసుకో, ఎలా చేసినా సరే నో ప్రాబ్లం. ఓకే, sin 50 మైనస్ sin 70 ప్లస్ 10, sin 50 మైనస్ sin 70 ప్లస్ 10 ఈక్వల్ టు ఎంత? మళ్ళీ చెక్ చేసుకోండి, ఇక్కడ మళ్ళీ సేమ్ ప్యాటర్న్ అలాగే కనబడుతున్నట్టుంది. ఓకే, సో ఈ రెండు తీసుకుందాం. ఈ రెండు తీసుకోండి, sin 50 మైనస్ sin 70 మైనస్ 10. అంటే యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా 0 వచ్చేలా కనబడాలి. లేదా sin 50 ప్లస్ sin 10 తీసుకున్నా పర్వాలేదు, మీరు ఏది తీసుకున్నా. ఇదైనా తీసుకో, లేదా ఇదిగో sin 50 ప్లస్ sin 10 మైనస్ sin 70 అయినా తీసుకో. సో నీకు కాంప్లికేషన్ లేకుండా ఇదే చేస్తున్నాను. 2 sin 50 ప్లస్ 10/2 ఇంటూ కాస్ 50 మైనస్ 10/2
sin 70ని cos 30గా రాయొచ్చు, cos 20గా రాయొచ్చు కదా, రాసుకోవచ్చు కదా. సో ఎలాగైనా పర్వాలేదు. సో 2 sin 30 ఇంటూ cos 40 minus 2 20. ఎందుకో నీకు అర్థమవుతుంది, ఇది రాస్తా. sin 30 1/2 ఇంటూ cos 20 మైనస్ cos 20. సో 2 క్యాన్సిల్, మిగిలింది ఏంటి, cos 20 మైనస్ cos 20 దట్ ఈక్వల్ టు 0. సో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఐదర్ 0 కానీ లేదా 1 కానీ ఇలా వచ్చే క్వశ్చన్స్ మీకు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, సో అవి మాత్రం మీరు ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీస్ ఇన్ ట్రయాంగిల్. అంటే మనం ఇప్పుడు వరకు డైరెక్ట్గా ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేది మనం చేసేసాం. అయితే ఒక పర్టికులర్ ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు అక్కడ ఎటువంటి ఐడెంటిటీస్ మనం వాడడానికి అవకాశం ఉంది అనేది మీకు నేను గుర్తు చేస్తాను. జాగ్రత్తగా అండి. ఒక్కసారి అసలు ట్రయాంగిల్కి సంబంధించి ఒకసారి మనం తీసుకున్న తర్వాత అట్లా వెళ్దాము. సో 3 యాంగిల్స్ ఉంటాయి. ఆల్ఫా లేకపోతే కొన్ని బిట్స్ లో ఆ ఏబిసి అని ఇచ్చేస్తారు, కన్ఫ్యూజ్ చెప్పండి. నేను జస్ట్ మీకు అలా వేసాను, ఏబి. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి వినండి, కొంచెం కాంప్లికేటెడ్ ఏం కాదు కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేసినవి. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి సింగిల్ యాంగిల్ ప్లస్ సి ఈక్వల్ టు 180 అన్నారు అనుకోండి. ఓకేనా. సో నీకు ఆల్రెడీ సప్లిమెంటరీ రిజల్ట్ తెలుసు, అంటే సమ్ ఆఫ్ ఎనీ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. ఏవైనా 2 యాంగిల్స్ 180 డిగ్రీలు సమ్మేషన్ ఇస్తుంటే వాటిని ఏమంటారన్నాను, సంపూరకాలు అన్నాను. ఏమన్నాను, సంపూరకాలు లేదా సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాను. సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాను. అలా ఉన్నప్పుడు ఏం చెప్పాను, సైన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ వై అన్నాను. సైన్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ వై అన్నాను. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈక్వల్ టు 0 అన్నాను. అలాగే టాన్ ఎక్స్ ప్లస్ టాన్ వై ఈక్వల్ టు 0 అన్నాను. సో ఆ రూల్స్ ఇక్కడ వాడు. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ సి అనవచ్చా. సైన్ ఏ ప్లస్ సి బి ప్లస్ సి ఈక్వల్ సైన్ ఏ, సైన్ సి ప్లస్ ఏ ఈక్వల్ టు సైన్ బి, అలాగే రాదు, జస్ట్ ఒకటే రాదు. అలాగే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ సి కాస్ సి ఈక్వల్ 0 అనొచ్చా. ఎందులో, ట్రయాంగిల్లో. ఎందుకంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 కాబట్టి. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ టాన్ సి ఈక్వల్ టు కూడా 0 అనొచ్చు కదా. ఇందులో ఓన్లీ ఇన్ ట్రయాంగిల్ మాత్రమే, ట్రయాంగిల్లో మాత్రమే ఇవి వస్తాయి అన్నమాట. ట్రయాంగిల్లో వచ్చే ఐడెంటిటీస్ అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోమంటున్నాను, 180 degrees అయినప్పుడు జరిగే సిచ్యువేషన్స్. వీటితో పాటు మిగతా రిలేషన్స్ ఏమైనా ఉన్నాయో అవి కూడా చూపిస్తాను, సో అవి గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees అయినప్పుడు ట్రయాంగిల్లో ఇది కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. టాన్ ఏ ప్లస్ టాన్ బి ప్లస్ టాన్ సి ఈక్వల్ టు టాన్ ఏ ఇంటూ టాన్ బి ఇంటూ టాన్ సి అన్నమాట. టాన్ ఏ ఇంటూ టాన్ బి ఇంటూ టాన్ సికి ఈక్వల్ అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్స్. ఇఫ్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ టు 180, then sin A equal to sin B. Okay, if sum of 2 angles equal to 180 degrees, then they are called supplementary angles. If A and B are supplementary angles, then sin A equal to sin B. Cos A plus cos B equal to 0. Tan A plus tan B equal to 0. ఇది మనం మాట్లాడుకున్న విషయం. ఓకే, దాన్ని ఇక్కడ వాడుతున్నాం. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి, ఏబిసి అని. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees అనుకుంటే, ఏ ప్లస్ బిని ఒక సింగిల్ యాంగిల్గా అనుకుని సిని ఇంకొక యాంగిల్గా తీసుకుంటే అక్కడ టోటల్గా 2 యాంగిల్స్ ఉన్నట్టు అవుతుంది. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ సి. అలాగే సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు సైన్ ఏ అవుతుంది. సైన్ ఏ ప్లస్ సి ఈక్వల్ టు సైన్ బి అవుతుంది. కాబట్టి ఏ రెండైనా తీసుకోవచ్చు. ఓకే, వీటితో పాటు 90 degrees రిలేషన్స్ కూడా ఇక్కడ మీరు చెప్పాలి. అంటే నేను ఓన్లీ సంపూరకాలు చెప్పాను సార్, పూరకాలకు సంబంధించి ఏ న్యాయాలు ఉండవా అంటారు, కాబట్టి అవి కూడా ఒక్కసారి చూపిస్తాను. ఈ రూల్స్ మీకు ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే లాస్ట్ కాన్సెప్ట్ ఉంది మనకి. త్రిభుజ ధర్మాలు ట్రిగోనోమెట్రీలో ఒక నది స్కోరింగ్ టాపిక్. కాబట్టి అక్కడ చెప్తున్నప్పుడు ఇవి వాడుతూ ఉంటాము. కాబట్టి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి వాళ్ళు మెన్షన్ చెయ్యరు ఏంటి పర్టికులర్గా ట్రయాంగిల్ అనేది. కొన్నిసార్లు మిమ్మల్ని ట్రయాంగిల్ అనే వ్యూతోనే డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఓకే, అదొకటి. ఏ ప్లస్
బై 2 ప్లస్ సి బై 2 అప్పుడు ఏమవుతుంది చూడు 180/2 ఈక్వల్ టు 90 degrees అని. సో ఏ ప్లస్ బి బై 2ని ఎక్స్ అనుకున్నాను, సి బై 2ని వై అనుకున్నాను. అప్పుడు చూడడానికి ఎలా ఉంది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 90 degrees అయినా అంటే టూ యాంగిల్స్ సమ్మేషన్ 90 degrees అవుతుంటే వాటిని ఏమంటారన్నాం, పూరకాలు అన్నాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాము. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాం. మరి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు కొన్ని రిజల్ట్ రాస్తాం. sin x ఈక్వల్ టు cos y అవ్వచ్చు, అలాగే cos x ఈక్వల్ టు sin y అవ్వచ్చు, tan x ఇంటూ tan y ఈక్వల్ టు 1 అవ్వచ్చు, cot x ఇంటూ cot y ఈక్వల్ టు 1 అవ్వచ్చు. సో అదే రిలేషన్ ఇప్పుడు వాడి sin a ప్లస్ b బై 2 ఈక్వల్ టు cos c బై 2, అలాగే cos a ప్లస్ b బై 2 ఈక్వల్ టు sin c బై 2. ఓకేనా, a ప్లస్ b బై 2 ఈక్వల్ టు cot అని రాయొచ్చు, లేక డైరెక్ట్ గా నేను ఇది కూడా రాస్తాను ఈక్వల్ టు 1. ఓకే, సో ఈ రిలేషన్స్ కూడా మీరు వాడుకోవచ్చు, ఈ రిలేషన్స్ కూడా మీరు వాడవచ్చు, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని మనకి కొన్ని ఉన్నాయి, ఇవేవి ప్రూఫ్లు అక్కర్లేదు, బట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ టు 4 sin a sin b sin c. ఓకే, పరీక్షల్లో మీరు ఇవన్నీ యాజిటీగా బట్టి పెట్టలేదు, దాన్ని కూడా చూపిస్తాను, ముందు చూడండి. సో sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ 4 sin a sin b sin c. ఇందులో ఇది ఇండియన్ ట్రయాంగిల్ ఏబిసి అంటే గుర్తుపెట్టుకో, ఏ మూడు కలిపిన ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత కలిపిన ఆల్వేస్ 180 ఉండాలి. అలాగే sin 2a ప్లస్ sin 2b మైనస్ sin 2c ఈక్వల్ 4 cos a cos b sin c. ఇన్ ద సేమ్ వే cos కూడా 2a 2b 2c ప్లస్ లోను 2a 2b ప్లస్ మైనస్ cos 2c లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ లాగా sin a ప్లస్ sin b ప్లస్ sin c అయితే 4 cos a బై 2 cos b బై 2 cos c బై 2 గా మారుతుంది. cos a ప్లస్ cos b ప్లస్ cos c ఈక్వల్ 1 ప్లస్ 4 sin a బై 2 sin b బై 2 sin c బై 2 గా మారుతుంది. అయితే మీరు క్వశ్చన్ చెప్పాలి, sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ టు ఎంత అని మనకి ఇచ్చేసి ఆప్షన్స్ లో ఒక 4 ఇస్తారు, ఇవన్నీ 4 ఇచ్చారు. నీకు అర్థమవుతుంది, నువ్వు లెక్క అంతా చెయ్యకు, నీకు నచ్చిన 3 నెంబర్స్ కలిపితే 180 వచ్చేలాగా రాసుకో. ఓకే, నీ కంఫర్ట్ కోసం ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 60 పెట్టుకో. 3 60 180 కదా, అప్పుడు ఏమవుతుంది, sin 120 ప్లస్ sin 120 ప్లస్ sin 120 అవుతుంది. సో ఈ 3 యాడ్ చేస్తే 3 టైమ్స్ ఆఫ్ sin 120 అంటే ఇదిగో ఇది రావాలి. సో రైట్ సైడ్ ఏముంది, ఆప్షన్స్ లో చూస్తే 4 sin a sin b sin c అని ఉంది కదా. సో 4 ఇంటూ sin 60 √3/2 sin 60 √3/2 ఇది √3/2. సో 2 2s are 4 క్యాన్సిల్ అయినా √3 ఇంటూ √3 3 3 ఇంటూ √3 3√3/2 అవుతుంది. సరిపోయిందా. సో ఆప్షన్ ఓరియంటెడ్ గా కూడా వెళ్ళవచ్చు, నీకు నచ్చిన 3 యాంగిల్స్ తీసుకుని కలిపితే 180 వచ్చేలాగా ఈ 6 సూత్రాల్లో పెట్టుకోవచ్చు. నీకు ఇచ్చిన క్వశ్చన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ఎస్. సో రైట్ సైడ్ అది టాలీ అవుతుందా లేదా చూసుకోవచ్చు. ఓకేనా, సో నేను ఎగ్జాంపుల్ అది ఒకటి చూపించాను, నీ క్లారిటీ కోసం ఇంకోటి 6th ఫార్ములా కూడా చూపిస్తాను. ఫస్ట్ అండ్ లాస్ట్ చూపిస్తే నీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో cos a ప్లస్ cos b ప్లస్ cos c అనేది 1 ప్లస్ 4 sin a బై 2 sin b బై 2 sin c బై 2కి ఈక్వల్ అవుతుందా లేదా, ఇది మన పని ఇప్పుడు మనం చూడాల్సింది. ఓకే, సో సేమ్ ఇప్పటిలాగే ఇది చూడండి, cos 60 cos 60 cos 60 అంటే LHS 3 cos 60 అంటే 3 ఇంటూ 1/2 ఈక్వల్ టు 3/2. సో RHS ఓకేనా, 1 ప్లస్ ఇవన్నీ ఈక్వల్ అయ్యి కాబట్టి 3 ఇంటూ 4 sin a బై 2 తీసేసుకున్నాం. ఓకే, క్యూబ్ అండి, సారీ ఇంటూ కాదు, ఇది 3 ఇంటూ 4 ఇంటూ sin క్యూబ్ a బై 2. సో 1 ప్లస్ 4 sin a బై 2 అంటే 60/2 sin 30కి హోల్ క్యూబ్ అట. సో 1 ప్లస్ 4 ఇంటూ 1/2 హోల్ క్యూబ్ అయినా. సో 1 ప్లస్ 4 ఇంటూ 1/8 ఇది ఇందులో 2 టైమ్స్. సో 1 ప్లస్ 1/2 ఈక్వల్ టు 3/2. సరిపోయిందా. సో LHS కూడా RHS వచ్చేసింది కాబట్టి ఆప్షన్ ఏది ఉందో
అది టిక్ పెట్టేయవచ్చు. సో నీ క్వశ్చన్లో ఇక్కడ వరకు ఇస్తాడు, నేను ఇది చెప్పమంటాను. ఆప్షన్స్లో డైరెక్ట్ ఫార్ములాలే బిట్గా అడుగుతున్న క్వశ్చన్లు 1, 2 ఉన్నాయి. సో అవి ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. సో ఇది కూడా బైహార్ట్ చేసుకోండి, బట్టి పడితే పట్టండి, లేదంటే ఎగ్జామ్లో ఆప్షన్స్ ఓరియంట్కి వెళ్ళవచ్చు, ఓకేనా స్టూడెంట్స్. ఇది మనకి ఫస్ట్ బేసిక్గా ఏంటది, త్రిభుజానికి సంబంధించి ఇచ్చినటువంటి రిలేషన్స్ అన్నమాట. సో ఇవి రిలేషన్స్ నేను ప్రూఫ్ ఇవ్వలేదు, మెయిన్గా మీరు బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. సో బైహార్ట్ చేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీటి మీద ఫోకస్ చేయండి, ఓకేనా స్టూడెంట్స్. ఇది త్రికోణమితికి సంబంధించినటువంటి పార్ట్ 5 సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఓకేనా. సో ఆల్రెడీ మనం చెప్పి ఉన్నాము, మొత్తం స్కూల్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్న ప్రతి సిలబస్, మ్యాథ్స్ సిలబస్ యొక్క టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఎవరైనా కావాలంటే దాన్ని తీసుకోవచ్చు అని చెప్పాము. అయితే అందులో ఆల్రెడీ కొంతమంది పర్టికులర్గా మాకు ఈ టాపిక్ కావాలి సార్, ఎస్జిటి కావాలి లేదా అసిస్టెంట్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసం మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాము, మరలా ఒకసారి నేను రిమైండ్ చేస్తున్నాను, ఓకేనా. సో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఏ టాపిక్ కావాలన్నా 350 రూపీస్ అని చెప్పాము. ఎస్జిటికి సంబంధించిన ఏ టాపిక్ అయినా కావాలంటే 250 రూపీస్ పే చేయాలని చెప్పాం. సో ఫోన్పే నెంబర్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ చాలామంది రియాక్ట్ అవుతున్నారు, రెస్పాన్స్ ఇస్తున్నారు, ఓకేనా. కొంతమంది ఇప్పుడే తీసుకుంటామంటున్నారు, కొంతమంది ఒక 2-3 డేస్ వెయిట్ చేసి సిచ్యువేషన్స్ని బట్టి తీసుకుంటామని అంటున్నారు. అంటే ఎగ్జామ్ డిలే అవుతుందా లేదా, లేకపోతే మనం ఏం ప్రిపేర్ అవ్వలేము, ఏవి ఇబ్బంది పడినా అబ్జర్వ్ చేసాక తీసుకుంటామంటున్నారు. సో ఎవరైనా కనుక మీకు క్లాసెస్ కావాలి అని అనుకుంటే సింగిల్ టాపిక్కి స్కూల్ అసిస్టెంట్ 350 రూపీస్, ఎస్జిటి 250 రూపీస్ అని చెప్పాను, ఓకే. సో మీకు నచ్చితే ఆ నెంబర్కి మీకు కావాలనుకుంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసిన తర్వాత మీరు ఆ స్క్రీన్ షాట్ని కానీ మనకి వాట్సాప్లో షేర్ చేసి టాపిక్ నేను చెప్పినట్లయితే వాటికి మనం పంపించడం జరుగుతుంది, ఓకేనా స్టూడెంట్స్. ఇది టోటల్ ట్రిగోనోమెట్రీలో ఉన్నటువంటి త్రికోణమితీయ సంకలన మరియు గుణిజ కోణాల అనువర్తనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.